హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం పచ్చిరొయ్యల కూర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడైతేనండి ఆయిల్ వేసుకునండి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇప్పుడైతే వెల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. అవి ఫ్రై అయిపోయాక పచ్చిరొయ్యలు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకోవాలండి. సాల్ట్, కారం కూడా వేసుకోవాలండి. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఇప్పుడైతే జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే దంచుకోవాలండి. ఇప్పుడైతే దీంట్లో సరిపడా వాటర్ వేసుకోవాలండి. అది కొంచెం దగ్గర పడ్డాక చింతపండు పులుపు అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే దంచుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. లాస్ట్న అయితే కొత్తిమీర వేసుకోవాలండి. అంతే అండి, రెడీ అండి రొయ్యల కూర.